वीरसिंहद्रावक्षेत्रावास जय सिंह दैत्यान्तविद्युद्घातवीक्षारूक्षधरसिंह। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. వైష్ణవ సాంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాలలో ఒకటిగా ఉన్నటువంటి భూవరాహస్వామి దేవాలయం కుంభకోణంలోని టెంపుల్లోకి ఇప్పుడు మనం వచ్చాము. టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే చాలా ప్లెజెంట్గా ఉందండి. టెంపుల్ అయితే పక్కనే తీర్థం కూడా ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో అసలు ఎవ్వరు కూడా లేరు. బయట అలా నిలబడినప్పుడు పంతులు గారు లోపలికి మమ్మల్ని పిలిచారు. అయితే ఈ టైంలో ఏంటంటే రోజువారీ ఆచారాలు, తర్వాత 3 వార్షిక ఉత్సవాలు కూడా ఈ టెంపుల్లో జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన మూల విరాట్టు భూవరాహస్వామి అమ్మవార్లు. వారి గురించే పంతులు గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యతను కూడా ఇక్కడ ఈ టెంపుల్ సూచిస్తూ ఉంటుంది. రథం యొక్క జెండాను ముస్లింలు అందించారట. ఇక ఆలయానికి కూడా కానుకలు తీసుకొని మసీదులో అల్లాకు సమర్పించారట. సో ఇలా ఈ టెంపుల్కి ప్రత్యేకంగా ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ప్రత్యేకించి తమిళనాడులోని ప్రభుత్వ హిందూ మత దేవాలయం బోర్డుచే నిర్వహించబడుతుంది. అర్ధ మండపం వరకు ముస్లింలకు పూజలు చేసుకునేందుకు కూడా అనుమతి ఉందట ఈ టెంపుల్లో. సో ఈ టెంపుల్ గురించి ఇదండి, భూవరాహస్వామి కోవెల్ గురించి నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ టెంపుల్ని కూడా అందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనకి సింహాచలం లాగే భూవరాహస్వామి వారిని మనం ఇక్కడ దర్శనం చేసుకుంటామన్నమాట. అన్ని టెంపుల్స్ చూస్తూ ఉంటాం కదా, సో అందులో ఈ టెంపుల్ కూడా ఒకటి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ టెంపుల్ అంతా కూడా. భూవరాహస్వామి టెంపుల్ చాలామంది అంటుంటారు, భూవరాహస్వామిని కనుక మనం కొలిస్తే మనకి అంటే ఇంటి సమస్యలు, సొంత ఇంటి కళలు ఏమైనా ఉన్నా ఇలాంటివి వెంటనే తీరుతాయి అని. మాకు కుంకుమ విభూది ఇచ్చారు, తీర్థం ఇచ్చారు, తీసుకున్నాము. ఇంకా బయటికి వస్తూ ఉన్నాం అన్నమాట. ఆశీర్వాదం ఇచ్చారు. సో బయటికి వస్తుంటే టెంపుల్ అంతా ఇలా ఉంటుంది, గదులు గదులుగా ఉంటుంది టెంపుల్. ఒక ఇల్లు ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా దండం పెట్టుకొని బయటకు వస్తున్నాం. ఆటో మనకి బయట వెయిట్ చేస్తూ ఉంది కదా. సో చాలా తొందరగా అయిపోయింది ఈ టెంపుల్లో అయితే దర్శనము. అందుకే ప్రశాంతంగా మళ్ళీ ఇంకొంతసేపు చూసుకున్నాము. కుంకుమ ఒక పేపర్ తీసుకున్నాను, అక్కడ తీసుకొని అందులో వేసుకున్నాను అనమాట. టెంపుల్స్ అన్నిట్లో కూడా విభూది అండ్ కుంకుమ తీసుకుంటూ బయటకు వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి ఇంకా వెళ్ళిపోదాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని వెంటనే కలుస్తాను. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది, చూద్దాం వెంటనే వీడియోస్ అయితే పెట్టడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ ఆర్జే రేణు. బాయ్.